వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. హాయ్ అండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పేరు తెలంగాణ స్టైల్లో మటన్ పాయ చేయాలనుకుంటున్నాం విత్ గారె కాంబినేషన్. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. మనకి పాయకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. వేడయ్యాక చెక్క లవంగా వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఇప్పుడు వేసుకున్న ఉల్లిపాయలను దూరగా 2 నిమిషాల పాటు అటు ఇటు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న మేకకాలను వేసుకున్నాం. వేసుకున్న కాళ్ళను బాగా తిప్పాలి. వేసుకున్న కాళ్ళను ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఆయిల్లో ఆనియన్ మూత బాగా కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు బాగా ఆయిల్లో వేయించుకోవాలి. ఇప్పుడు కావాల్సినంత పసుపు, కావాల్సినంత అల్లం పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో కలుపుకోవాలి. అల్లం వాసన కలుపుకోవాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. కావాల్సినంత కారపొడి, మరి స్పైసీ తింటే 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అది మీ ఇష్టాన్ని బట్టి. నేనైతే నార్మల్గా తింటాను. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. ఇది కూడా మీ చాయిస్, సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. వీటిని కూడా బాగా కలుపుకోవాలి. తరిగి పెట్టుకున్న 2 టమాటాలు వేసుకోవాలి. వీటిని కూడా బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు, మగ్గేంత వరకు. ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకోవాలి. ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న హోమ్ మేడ్ మసాలా, మటన్ మసాలా వేసుకోవాలి. అయిపోయింది, దగ్గరగా అయిపోయింది. కాస్త చింతపండు పులుసు పోసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి ఒకసారి. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయింది. స్టైల్ మటన్ పాయ రెడీ. ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకొని, కొంచెం కొత్తిమీర వేసుకొని, అంతే అండి. గుమగుమలాడే తెలంగాణ రెడీ. ఇప్పుడు గారెలు వేసుకున్నాం. మినప్పప్పు, బొబ్బరి పప్పులతో నేను గారెలు వేస్తాను. అందులో మిరపకాయలు, జీరా, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వేసుకొని నేను రెడీ చేసుకున్నాను. ఇవి నా స్టైల్ గారెలు అండి. నచ్చితే లైక్ చేయండి.